దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపా వాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. ప్రియమైన వారలారా, మన జీవితకాలమంతా కూడా చింతలు మరియు దుఃఖము మనలను వెంటాడుతూనే ఉంటాయి. కానీ మనము అధైర్యపడము. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. గనుక క్షణమాత్రముండు మన చులకని శ్రమలు మన కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నవి. ప్రియులారా, పరలోకపు ఆనందములు ఈ లోకపు కష్టాలన్నిటికంటే అధికముగా తూగుతాయి. ఎందుకనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇంత గొప్ప అంతము మన దృష్టిలో ఉండగా మనము ఆనందించలేమా? గాడ్ బ్లెస్ యూ ఆల్.